క్రితము ఆయన ఈ లోకంలో జన్మించి మనుషులందరి పాపముల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఒక్కడును మంచివాడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మనుషులందరూ ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు చూపు ద్వారా, తలంపు ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా పాపములు చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులు పొందవలసిన శిక్షను ఆయన భరించాడు. ఎందుకొరకయ్యా ఆయన శిక్షను భరించాడంటే, మనిషిని పాపము నుండి విడిపించుట కొరకు, నిత్య జీవం ఇచ్చుట కొరకు, నిత్య పరలోకమును ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనము చేసిన తలంపుల ద్వారా, పాపముల ద్వారా ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మన చేతుల ద్వారా చేసిన తప్పిదం వల్ల చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళ ద్వారా చేసిన తప్పిదం వల్ల ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. మన శరీరంతో చేసిన ప్రతి తప్పిదం వలన ఆయన కొరడా దెబ్బలు భరించి సిలువ వేయబడి ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడుగా 3వ దినమున తిరిగి లేచాడు. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మేము ప్రకటించవలసిన స్వార్థవానం ఏదనగా, మనుషులందరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరణానికి ముందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని పాప విమోచన పొంది నిత్య జీవం పొందుకోవాల్సిందిగా మేము తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఎన్నేళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సావు తప్పదు. ఏదో ఒక రోజు మరణము మనిషికి వస్తుంది. అయితే మరణానికి ముందు మనం యేసుక్రీస్తుని అంగీకరిస్తే నరకము నుండి తప్పించబడతాం. ప్రియులారా, నరకము పరలోకం ఉన్నది. చాలా మంది అంటారు, నరకం ఎక్కడిది, పరలోకం ఎక్కడిది. ప్రియులారా, ఈ మనిషి ఈ లోకంలో రాకముందు తల్లి గర్భంలోనే ఇదే లోకం అనుకుంటాడు 9 మాసాలు. ప్రియులారా, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక లోకం ఉన్నదని అర్థమవుతుంది. అలాగే మరణము తర్వాత ఒక లోకం ఉన్నది, అది నిత్య జీవము, నిత్య నరకం అనేది ఒకటి ఉన్నది. యేసుక్రీస్తునందు ఉన్న వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకపోతే నిత్య నరకం ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క బంధకము నుండి తప్పించుట కొరకే యేసుక్రీస్తు వచ్చాడు. మీరు ఏం చేయవలసిన అవసరం లేదండి. యేసుని రక్షకుడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన మృతుల నుండి లేచాడని విశ్వసించినట్లయితే నువ్వు రక్షణ పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు ఇవ్వబడిన కడపత్రికలు చదవండి. ఇక్కడ దగ్గరలో కిషోర్ పాలయ్య గారు ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తుని గురించి ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటే మీకు బోధిస్తాడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు అంగీకరించండి, నిత్య జీవానికి వారసులు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని అందరికీ